ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్డి ఫ్యామిలీ ఛానల్. సింహాచలం విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 9 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక సాఫ్ట్వేర్ జంట కూడా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వర్క్ ఫ్రం హోం చేస్తూ దైవ దర్శనానికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లడం ఆ కుటుంబంలో పోర్చలేని లోటుగా మిగిలింది. హైదరాబాద్లోని వేర్వేరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న దంపతులు పిల్లా ఉమామహేశ్వర 30, ఆయన భార్య శైలజ 26 ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 3 ఏళ్ల క్రితమే వీరికి వివాహం అయింది. ప్రస్తుతం ఇద్దరు వైజాగ్లోని ఇంటి నుంచి వర్క్ ఫ్రం హోం విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రపాలెంకు చెందిన ఈ దంపతులలో మహేష్ HCL కంపెనీలో వర్క్ చేస్తుండగా శైలజ మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తుంది. సింహాచల స్వామివారి దర్శనం కోసం అందరిలాగే వెళ్లారు ఈ దంపతులు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ₹300 ప్రత్యేక దర్శనం క్యూ లైన్లో నిల్చుని ఉన్నారు. కాసేపు అయితే దైవ దర్శనం అయిపోతుంది అనగా అనూహ్యంగా ఒక్కసారిగా మృత్యువు వచ్చి మీద పడినట్టుగా అక్కడున్న గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆశిద్దాం. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పిఎన్డి ఫ్యామిలీ ఛానల్.